ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పేరుగాంచినటువంటి తమిళనాడు రాష్ట్రంలో కొలువైనటువంటి రామేశ్వరంలో ఆ కైలాసపతిని, ఆ కైలాసరాన్ని ప్రతినిత్యము కూడా ఏకాహాలైతేనేమి, సప్తాహారాలైతేనేమి ఈ నామంతో ఆ శివుణ్ణి, ఆ జగన్మాతని, ఆ పార్వతీ తల్లిని స్మరిస్తారు. మీరు కూడా వినండి. జై జగదీశ్వర, జై పరమేశ్వర, జై రామేశ్వర రక్షమం. జై జగదీశ్వర, జై పరమేశ్వర, జై రామేశ్వర రక్షమం. జై జగదీశ్వరి, జై పరమేశ్వరి, జై పర్వతవర్ధిని పాహి మాం. ఓం నమ శివాయ. జై జగదీశ్వర, జై పరమేశ్వర, జై రామేశ్వర రక్షమం. జై జగదీశ్వరి, జై పరమేశ్వరి, జై పర్వతవర్ధిని పాహి మాం. జై జగదీశ్వర, జై పరమేశ్వర, జై రామేశ్వర రక్షమం. జై జగదీశ్వరి, జై పరమేశ్వరి, జై పర్వతవర్ధిని పాహి మాం. జై జగదీశ్వర, జై పరమేశ్వర, జై రామేశ్వర రక్షమం. జై జగదీశ్వరి, జై పరమేశ్వరి, జై పర్వతవర్ధిని పాహి మాం. ఓం నమ శివాయ. జై జగదీశ్వర, జై పరమేశ్వర, జై రామేశ్వర రక్షమం. జై జగదీశ్వరి, జై పరమేశ్వరి, జై పర్వతవర్ధిని పాహి మాం. ఈ నామాన్ని 108 సార్లు ప్రతిరోజు జపించండి. ఆ సదాశివుడు ఎల్లంటే ఉండి మీ మనసులో ఉండి కోరిక బలపరుస్తాడు. వివాహం ఆలస్యం అవుతున్న, గ్రహాలు పీడిస్తున్న, అనారోగ్యం బాధ పెడుతున్న ఎటువంటి సమస్యకైనా ఆయన అగ్లడింది చీమ కూడా కుట్టదు కదా. బలంగా నమ్మండి, ఈ భజన చేయండి, ప్రతిరోజు మనసులో అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా సదాశివుడు ఎటువంటి కష్టం వచ్చినా సునాయాసంగా తీస్తాడు. ఓం నమ శివాయ. లైక్ చేయండి, షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.